ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో తెలంగాణ నయాగారాగా పిలిచే బోగత జలపాతం ఉప్పొంగుతోంది. పాలనూరుగల జలవారుతున్న నీటి ధారగా పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరదతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ప్రవాహం ఉద్రిక్తంగా ఉండడంతో ఈత కోలనులోకి ఎవరిని అనుమతించలేదు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి మండల ప్రాంతంలో తెలంగాణ నయారాగా పిలిచే బోగత జలపాతం ఉప్పొంగుతోంది. పాలనురగల జలవారుతున్న నీటి ధారక పర్యాటకులు కనువిందు చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరదతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. ప్రవాహం ఉద్రిక్తంగా ఉండటంతో ఈత కొలనులోకి ఎవరిని అనుమతించలేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎస్ గంగోత్రి, ఏదైతే గత 3 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి బొగతా జలపాతం పరవళ్లు దొక్కుకుంటూ సందర్శకుల్ని చాలా ఆనందింపజేయడం జరుగుతుంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లె అటవీ ప్రాంతం నుంచి తెలంగాణ నయాగారాగా పిలిచే ఈ బొగతా జలపాతం ఉప్పొంగుతుంది. పాలనురుగుల జాలువారు నీటిదారులతో పర్యాటకులను కనువిందు చేస్తున్నారు. అదే విధంగా ఫారెస్ట్ అధికారులు పర్యాటకులకు అనుగుణంగా ఉండడానికి అక్కడ ఏదైతే ఉందో చిన్నపిల్లల పార్కు ప్లస్ పెద్దవారికి అంగవైకల్యులకు కూడా వీల్ చైర్ తో పాటు ఛార్జింగ్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గంగోత్రి. ఇదే విధంగా ఎగువ నుంచి వస్తున్న వరదతో జలపాతం పరవలు దొక్కుతూ వరుస సెలవులు ఏకంగా 3 రోజుల నుంచి సెలవు దినాలు కావడంతో సందర్శకులు అధిక సంఖ్యలో బొగత జలపాతాన్ని, ఇటు ముత్యంధార జలపాతము, ఇటు వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక రంగాన్ని సందర్శిస్తూ పర్యాటకులు మాత్రం అధికంగా చేయడం జరుగుతుంది. ఇదే బొగతా జలపాతానికి ఒక్కొక్క పర్సన్ కి వెహికల్ కి మనిషి కలిపి 30 రూపాయల చొప్పున ఫారెస్ట్ అధికారులు అయితే రుసుము వసూలు చేయడం జరుగుతుంది. ఈ ఆగస్టు నెలలో మెయిన్ బొగత జలపాతం ఉప్పొంగుతూ పరవళ్లు దొక్కుతూ పాలనురుగుల ఒక 100 ఫీట్ల ఎత్తు నుండి దారాలు పాలనురుగా వస్తున్న దాన్ని చూసి సందర్శకులు చాలా ఆనందింపజేయడం జరుగుతుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.